చేతులు కట్టుకుంటానికి నీళ్ళు లేదు, తాగటానికి దాహమే లేదు, నా తలకు నూనె నువ్వు రాయలేదు. కానీ ఎవరు చేయని పనిని ఈమె చేసింది. వేద విధవరాలు 2 కాసులు వేసింది కదండి. కానీ అందరూ ధనవంతులు వచ్చి తనకు కలిగిన దాన్ని సమృద్ధిలో నుండి తీసుకొచ్చి ఆ దేవుడి కానుక అర్పించారు. కానీ ఆమెకు ఏమి లేకపోయినా 2 కాసులతోనే జీవనోపాధి గడవాలి కనుక ఆ 2 కాసులు ఏమిలోనే ఆ 2 కాసులు ఇచ్చింది. ఆమెది గొప్పదని ఎంచబడిందా, ధనవంతుడిది గొప్పదని ఎంచబడిందా? ధనవంతుడు ఎక్కడ గొప్పవారని చెప్పబడలేదు. పేద విధవరాలు ఆ గొప్ప సాక్ష్యము ఎప్పుడు కోట పండుగలు జరిగినా, ఎక్కడ సువార్త ప్రకటించినా అక్కడ అది రాయబడి ఉన్నది, అది సెలవిచ్చబడి ఉన్నది, చెప్పబడి ఉన్నది. ఈమె కూడా, ఈ స్త్రీ సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడును అక్కడ ఈమెని జ్ఞాపకం చేసుకుంటారు. ఆ చేసే పని కొంచెమే. ఉన్నార దేనంలో అంటే మన బైబిల్ పుట్టుబాటులో రాసి ఉన్నది 160 రూపాయలు. అప్పుడు అది విలువ కలిగింది. అప్పుడు 160 రూపాయలు అంటే చాలా విలువ కలిగింది. అప్పుడు ఒక 6 లక్షలు, ఇప్పుడు 6 లక్షలు కావచ్చు. అప్పుడు 150 రూపాయల విలువ కలిగిన అత్తల గుడ్డిని ఏసైకి పూసిందంటే అది విలువైంది కనుక ఆ విలువైన దాన్ని దేవుడికి సమర్పించుకున్నది. మనం కూడా ఈ రోజున మనం దేవునికి ఏమి సమర్పించుకుంటున్నాము, ఎలా ఉంటున్నాము, ఈ కొద్ది మందగా చేరుకున్నాము. ఈ లాస్ట్ దినంలో ఉంటున్నాం, ఏప్రిల్ నెల లాస్ట్లో ఉంటున్నాం. ఎందుకంటే ఈ వారం అయిపోయిందంటే ఎవరికి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈ గడిలోనే మనం పరిశీలించుకుందాం. లూకాసు వార్తలు కూడా దేవుడు సెలవిచ్చి ఉన్నాడు ఈ మాటలు. అక్కడ కూడా ఒక స్త్రీ, ఈనాటి స్త్రీనే, ఆమె రాయబడి ఉన్నది కదండి. 7వ అధ్యాయం